నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. మీరు ఇంతకు ముందు గమనించినట్టయితే నాడు, నేడు చాలా అద్భుతంగా జరిగిందని చెప్పేసి గత 5 సంవత్సరాల్లో అంతకు ముందు ఎప్పుడు జరగనట్టుగా ఆ పేరు కూడా అందుకే అదే. పెట్టారు. నాడు, నేడు అనే పేరు కూడా అందుకే పెట్టారు. ఒకప్పుడు లేదు. అదే. ఈ విద్యా విధానం మేమొచ్చిన తర్వాత ఈ మార్పులు జరిగాయని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. హుహు. మరి డీఎస్సీ నోటిఫికేషన్ మనం గత 5 సంవత్సరాలు చూసినట్టయితే లేదు. హ్మ్. ఈ రోజున మరి 16,000 పోస్టులు. అదే. మరప్పుడు విద్యా విధానం లేదంటారా? అంటే అంజీ గారు, నిన్నగాక మొన్నే నేను టీవీ5 డిబేట్‌లో కూడా ఇదే విషయం మీద, అంటే లిక్కర్ పాలసీ మీద మాట్లాడమన్నప్పుడు చెప్పిన విషయం ఇదేనండి. ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ కుటుంబం అంతా కూడా ఒక్కొక్క పాలిసీ పాటిస్తుంది. ఏంటంటే, ప్రజలకి ఏదో మేలు చేస్తున్నాం అనేటువంటి ఒక పథకం పేరు పెట్టి, దాని వెనకాల తన వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళకి దోచిపెట్టడం అనేటువంటిది మొదటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ కుటుంబానికి. ముఖ్యంగా మనం కొంచెం వెనక్కి వెళ్లి రాజశేఖర రెడ్డి గారి విషయం తీసుకుంటే, ఇవాల్టికి కూడా రాజశేఖర రెడ్డి గారిని గొప్పగా చెప్పుకునేటువంటి పథకాలు ఏంటంటే, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్. అయితే అది ప్రజలకి చాలా అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా కనిపించింది గానీ, దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటనేటువంటిది కొద్ది మంది మాత్రమే తెలుసు. కానీ ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక నెపంతోటి దాని మీద ఎవరు మాట్లాడేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు. ఉదాహరణకి నాకు తెలిసినటువంటి డాక్టర్లే ఆరోగ్యశ్రీ పథకం అడ్డుపెట్టుకొని రూ. 20 టాబ్లెట్‌తో తగ్గిపోయేటువంటి కడుపు నొప్పికి కూడా, నీకు ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతావని ఊరికే కోసి కుట్లేసి లక్షలాది రూపాయలు గవర్నమెంట్ దగ్గర నుంచి జిల్లా వారీగా ఉన్నటువంటి రాష్ట్రాలని వైద్యశాలలన్నిటినేమో మందులు, సూదులు లేకుండా పాడుపెట్టి, ప్రైవేట్ సంస్థలకి, ప్రైవేట్ హాస్పిటల్‌కి దోచిపెట్టడం అనేటువంటి ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటిది ఎలాంటిదనేటువంటిది, దాన్ని బట్టి ప్రైవేట్ హాస్పిటల్ ఎంతగా బాగుపడ్డాయనేది మనకు తెలుసు. అలాగే ఫీజు రియంబర్స్‌మెంట్ అని పెట్టిన తర్వాత కాలేజీలకు కూడా ఎళ్ళకుండా దొంగ సర్టిఫికెట్లు ఎలా సంపాదించుకున్నారనేటువంటిది మనకు 30,000 కూడా బీటెక్ డిగ్రీ సంపాదించుకున్నటువంటి సందర్భాలు నాకు తెలుసు. ప్రజలకేం కనిపించింది? అసలు ఈ పథకాలు లేకపోతే అసలు మన జీవితాలే మారేవి కాదు అన్న పరిస్థితిలో చేశారు. అలాగే ఆకోవకు చెందిందే ఈ నాడు, నేడు అనేటువంటి పథకం కూడా. మేము స్కూల్ ఎడ్యుకేషన్‌ని మొత్తాన్ని సంస్కరించేసాము. బ్రహ్మాండంగా వాటికి రంగులేసాము, టైల్స్ ఏసాము, గోడ కట్టాము, ఎక్విప్‌మెంట్ తెచ్చాము. వీటన్నిటి ఉద్దేశ్యం ఏంటంటే, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్‌లు ఇచ్చుకొని వాళ్ళని బాగు చేయటం. దాంతో పాటు అంతో ఎంతో స్కూళ్ళల్లో మార్పు ఏంటిది? ఇది కంటికి కనిపించేటువంటి మార్పు. కాబట్టి ప్రజలు అబ్బో! ఏదో జరిగిపోతుంది స్కూల్‌లో అనుకుంటారు. ఇది తలుచుకున్నప్పుడల్లా నాకు వెనక ఆహ్, ఏంటి 'యమగోళ' అని ఒక సినిమా వచ్చింది. మీకు గుర్తుండే ఉంటది, ఎన్టీ రామారావు గారు. దాంట్లో అల్లు రామలింగయ్య చెప్పే డైలాగ్ ఒకటుంటుంది. "తాళము వేసి తిని గొళ్ళెము మరచి తిని" అంటాడు వాడు. అంటే ఏది చేయాలో అది చేయకుండా వేరే దానికి వేరే పని చేయడానికి వచ్చినప్పుడల్లా ఈ సామెత నాకు గుర్తొస్తుంది, ఆ డైలాగ్. అలాగే స్కూలు అనేటువంటిది రాగానే ముందు కావాల్సిందేంటంటే, చదువు చెప్పి పాఠాలు చెప్పేటువంటి పంతులుండాలి, టీచర్. ఆ టీచర్ల నియామకం అనేటువంటిది 5 సంవత్సరాల పాటు వీళ్ళున్నన్నాళ్ళు దాని గురించి ఊసు కూడా ఎత్తకుండా, ఈ కాంట్రాక్టర్లు దోచిపెట్టేటువంటి కార్యక్రమంలో వీటికి రంగులేయటం, టైల్స్ ఏయటం, డిజిటల్ క్లాస్ రూమ్స్ అని, అవని, ఇవని, ట్యాబ్‌లు ఇచ్చామని పేరు పెట్టి, ఒక్క ట్యాబ్ ఒక్కడి దగ్గర కనపడుతుందండి? ఇవాళ అజ్జి గారు, సెల్ ఫోన్ ఉంటేనే పిల్లలు ఎంతగా పాడైపోతున్నారో మనం చూస్తున్నాం. అలాంటిది వాళ్ళకి ట్యాబ్‌లు ఇచ్చి వాడినేదో ఉద్ధరిద్దాం అనేటువంటి మాట చెప్పి 25, 26 వేల పోస్టులు అక్కడ, అంటే రిటైర్ అవ్వటమే గాని మళ్ళీ రిక్రూట్‌మెంట్ లేదు. లేనటువంటి సందర్భంలో మీరు రంగులేసి గోడలు పెట్టి, డిజిటల్ క్లాస్ రూములు పెట్టి చెప్పేటువంటి బోధన సిబ్బంది లేక మీరు విద్యారంగాన్ని ఎలా ఉద్ధరిస్తారు? పైగా దీని ఫలితం ఏమైంది? అమ్మఒడి అని పేరు పెట్టి మీరు కోట్లాది రూపాయల అప్పులు తీసుకొచ్చి పంచినప్పటికీ కూడా, ఒక్కసారి స్టాటిస్టిక్స్ గత 5 సంవత్సరాలే గనుక తీస్తే, గవర్నమెంట్ స్కూళ్ళ దగ్గర నుంచి మానేసి ప్రైవేట్ స్కూళ్ళలో చేరినటువంటి వాళ్ళు 13,00,000 మంది. నిజంగా మీరు చెప్పినట్టుగా నాడు, నేడులో అద్భుతాలు జరిగిపోయి, ఈ పేద పిల్లల తలరాతలు మారిపోయి, విద్యా ప్రమాణాలు పెరిగిపోతుంటే 12, 13,00,000 మంది మీ స్కూల్ వదిలి గవర్నమెంట్ స్కూల్‌లు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు చేరారు అనేటువంటిది ఇవాటికి కూడా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న. ఈ పథకం ఏది పెట్టినా దాని వెనకాల దోపిడీ అనేటువంటిది వాళ్ళ లక్ష్యం. జరగాల్సిన దోపిడీ జరిగింది. పిల్లల ఎడ్యుకేషన్ అనేటువంటిది నాశనం అయిపోయింది. ఇంకొకటి ఇక్కడ మనం
ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి మాట ఏంటంటే అంజు గారు, ఇంగ్లీష్ మీడియం. ఆ, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలన్నీ మొత్తుకున్నది ఏంటి? ఒకవేళ మీరు నిజంగా ఇంగ్లీష్ మీడియమే పెట్టాలి అనుకుంటే ఆప్షనల్ చేయండి. నంబర్ 1. లేదు కంపల్సరీ చేయాలంటే కూడా ఫేజ్ వైస్‌గా తీసుకురండి. కింద స్థాయి నుంచి ఒక్కొక్క క్లాస్ పెంచుకొని రండి అంటే, కాదు కాదు ఒకేసారి అని చెప్పేసని 8వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివినటువంటి పిల్లాడిని తీసుకెళ్ళి 9వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం మార్చేసారు. తర్వాత 15, 20 సంవత్సరాల నుంచి తెలుగులో మాత్రమే పాఠం చెప్పినట్టుగా అలవాటు పడినటువంటి టీచర్‌లని వాళ్ళకి ఏ రకమైనటువంటి శిక్షణ లేకుండా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పమంటే వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఈ రకంగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి, మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి రిజల్ట్స్ రావటం కోసం, ఎందుకంటే మీకు తెలుసు నాకు కూడా విద్యా సంస్థలు ఉన్నాయి. నాకు సంబంధించినటువంటి విద్యాధికారులను నేను అడిగినప్పుడు, ఇలా చేసి ఇంగ్లీష్ మీడియం అని వచ్చి రానటువంటి టీచర్‌లు పెట్టి ఎలా చెప్తున్నారంటే, వాళ్ళ ఆఫ్ ది రికార్డ్ మాట్లాడేది ఏంటంటే, చచ్చిపోతున్నాం సార్ ఏం చేయాలో తెలీదు. టీచర్‌లకి పాఠాలు చెప్పడం రాదు. పిల్లలకి అర్థం కావట్లేదు. 100% రిజల్ట్స్ రావాలి అంటే పుస్తకాలు చేతికిచ్చి ఎగ్జామ్స్ రాయిస్తున్నామండి. నాతోటి స్వయంగా విద్యాధికారులు చెప్పినటువంటి మాట. దీని మూలాన ఎవరిని నాశనం చేసినట్టండి? ఒక జనరేషన్‌ని మనం నిర్వీర్యం చేసినట్టు కాదా అంజి గారు? ఆ. కాబట్టి ఇలా గనుక మనం విశ్లేషణలు చేసుకుంటూ వెళ్తే వైఎస్ఆర్‌సీపీ పార్టీ పరిపాలన జరిగిన 5 సంవత్సరాల్లో ఏ పథకం తీసుకున్నా కూడా పైకి ప్రజలను ఉపరిస్తున్నట్టుగానే ఉంటుంది గానీ, లోపల వాళ్ళ జీవితాలతోటి, వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుతున్నటువంటి అనేక పథకాలు నేను చెప్తున్నాను. మనం విద్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, విద్యా రంగంలో నాకు అంతో ఇంతో అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి విద్యా వ్యవస్థని. అక్కడున్న మంత్రికి అర్థం కాదు విద్య అంటే ఏంటో. అక్కడ ఉన్నటువంటి అధికారులకు అర్థం కాదు. అధికారులు చెప్పినా వీళ్ళకి వినరు. కాబట్టి ఎంతసేపటికి పై మెరుగులు దిద్దడానికి మాత్రమే వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు కానీ, విద్యలో ఉన్నటువంటి నాణ్యతను పెంచడానికి గానీ, చెప్పేటువంటి టీచర్‌లు రిక్రూట్ చేయడానికి గానీ వాళ్ళు ఏ రోజు ప్రాధాన్యత ఇవ్వలేదు. తర్వాత ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రాగానే డీఎస్సీ సంతకం ఫస్ట్ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అడ్డంకులన్నిటిని అధిగమించి ఇప్పుడిస్తే దాని మీద కూడా ఏడు. అవును, తక్కువ 50% మార్కులని పెట్టారు. 45% మార్కులని పెట్టారు. లేకపోతే 35% మార్కులతో పాస్ అయిన వాడిని తీసుకొచ్చి టీచర్ ఉద్యోగం ఇవ్వాలి అంజి గారు. మినిమమ్ రైట్. క్వాలిఫికేషన్ పెట్టడం తప్ప. కాబట్టి కాపీలు కొట్టి పాస్ అయ్యి వీళ్ళలాగా చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి టీచర్లుగా పెడితే ఇంకొక జనరేషన్ భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి సరైన పద్ధతిలో వాళ్ళు డీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసి పారదర్శకంగా చేస్తున్నారు. 16,000 పోస్టులు ఏమో చేస్తున్నారు. ఇలాగా మళ్ళీ 5 సంవత్సరాల మధ్యలో కూడా ఇంకొక డీఎస్సీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే 26,000-28,000 పోస్టులు ఖాళీగా పడున్నాయి. ఎయిడెడ్ స్కూల్‌లో రిటైర్ అయిపోవటమే గాని ఒక్క పోస్ట్ ఇంతవరకు ఫిలప్ చేసింది లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి, అందులో నారా లోకేష్ గారే స్వయంగా ఎడ్యుకేషన్ ఇది చూస్తున్నారు కాబట్టి శాఖ ప్రాథమిక ఎడ్యుకేషన్ శాఖ. ఆయన ఇలాంటివన్నీ కూడా పట్టించుకొని దాంట్లో ఉన్న లోపాలన్నిటిని సరిచేసి, ఖచ్చితంగా ఈ డీఎస్సీ ద్వారా ఇప్పటి వరకు ఏదైతే బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి, విద్యా వ్యవస్థను సరైన దిశలో నడిపించాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ దిశగా ఈ డీఎస్సీ అనేటువంటిది మొదటి అడుగుగా నేను భావిస్తున్నాను.